అధోక్షజాయ నమః. జగత్తుకు కారణమైన పురుషోత్తముడిని ఒక్కసారి ఆరాధించిన మానవుడు ఆయనతో ఐక్యమైపోతాడు. అటువంటిది దితి శ్రీహరిని సంవత్సర కాలం ఆరాధించింది. కనుకనే ఆ మరుత్తలు ఇంద్రుడితో కలిసి 50 మంది దేవతలు అయ్యారు. ఇంద్రుడు కూడా వారు తన సవతి తల్లి సంతానమనే దోషబుద్ధిని ప్రక్కనబెట్టి వారికి కూడా యజ్ఞాలలో సమర్పించబడే సోమరసమందు భాగాన్ని కల్పించాడు. తర్వాత దోషాలు లేని దితి నిద్రలేచి ఇంద్రుడితో కలిసి అగ్నులలాగా వెలిగిపోతున్న తన పుత్రులను చూసి చాలా సంతోషించింది. ఇంద్రుడితో ఆమె ఇలా అన్నది, నాయనా, ఈ వ్రతాన్ని చేయటం చాలా కష్టం. నేను అదితి పుత్రులకు భయం కలిగించే సంతానాన్ని కోరి ఈ వ్రతాన్ని ఆచరించాను. నేను ఒక్క కుమారుడనే కోరుకున్నాను, కానీ నాకు 49 మంది ఎలా కలిగారు? ఈ రహస్యం నీకు తెలిస్తే సత్యం చెప్పు, అసత్యం చెప్పవద్ద సత్యమో అన్నది. ఇంద్రుడు ఆమెతో, అమ్మా, నేను స్వార్థపూరితుడనే కాని ధర్మం విషయంలో కాదు. నాకు నీ మనస్సులోని కోరిక తెలిసింది. వెంటనే నేను నీ వద్దకు చేరి అవకాశం కోసం ఎదురు చూడసాగాను. అవకాశం దొరకగానే నీ గర్భాన్ని ఛేదించాను. స్వార్థబుద్ధి కలవాడు ధర్మాన్ని కూడా లక్ష్యపెట్టడు. నేను నీ గర్భాన్ని 7 ముక్కలు చేశాను. ఆ ముక్కలు 7 బాలకులయ్యారు. నేను మళ్లీ ఒక్కొక్క దానిని 7 ఖండాలు చేసిన ఆ ముక్కలు మరణించలేదు. ఆ అద్భుతాన్ని చూసిన నాకు ఇది నువ్వు చేసిన పురుషోత్తముడి పూజ వల్ల లభించిన గొప్ప ఫలమని అర్థమైంది. ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః ఏతు నేచ్చంత్యపి పరం తే స్వార్థ కుశలా స్మృతాః. ఎవరైతే నిష్కామంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మోక్షాన్ని కూడా కోరుకోకుండా ఉంటారో వారే తమ పురుషార్థములను సాధించుకోవటంలో సమర్థులు అని శాస్త్రాలు చెబుతున్నాయి. జగన్నాథుడు భక్తునిలో ఆత్మరూపంగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనను తనను తానే ఇచ్చివేసుకుంటాడు దత్తుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించిన వివేకి అయిన వాడెవడూ కూడా ఇంద్రియ భోగాలను కోరుకోడు కదా. ఇంద్రియ భోగాలు కొద్దిగానో గొప్పగానో నరకంలో కూడా ఉంటాయి కదా. అంటే వాటి కోసమై దేవుణ్ణి ఆరాధించడం వృథాశ్రమే అవుతుంది కదా. అమ్మా, నువ్వు మహాత్మురాలు. అజ్ఞాని అయిన నేను చేసిన దుష్కార్యాన్ని నువ్వు క్షమించాలి. దైవానుగ్రహంతో చచ్చిపోయిన గర్భం మళ్లీ బ్రతికింది అన్నాడు ఇంద్రుడు. దితి ఇంద్రుని పరిశుద్ధమైన నిర్మల భావానికి చాలా సంతోషించి ఇంద్రుడు మరుత్తులతో కలిసి ఆమెకు నమస్కరించింది. ఆమె అనుమతి పొంది ఆమెకు నమస్కరించి తర్వాత ఆమె అనుమతి పొంది స్వర్గానికి అందరూ చేరుకున్నాడు. ఇలా మరుత్తల శుభకరమైన జన్మ వృత్తాంతాన్ని నువ్వు అడిగినట్లుగా నేను నీకు చెప్పాను. ఇంకా నువ్వేమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు శ్రీ సుఖయోగి. ఇంకా నీకేది ఎక్కడెక్కడ సందేహం వచ్చిందో చెప్పు. ఇంతటితో 6వ స్కందంలోని 18వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పుంసవన వ్రత విధానం గురించి చెప్పబడి పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, తమరు పుంసవన వ్రతమని ప్రసిద్ధి చెందిన వ్రతం గురించి చెప్పారు. శ్రీహరిని ప్రసన్నం చేసుకునే ఆ వ్రతం గురించి నేను విస్తారంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు, ఓ రాజా, శ్రీ భర్త అనుమతిని పొంది
కోరికలను తీర్చే ఈ వ్రతాన్ని మార్గశిర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభం చేయాలి. తర్వాత ఆ స్త్రీ మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని వినాలి. వేదవేత్తల అనుమతిని పొందాలి. ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకొని స్నానం చేసి 2 తెల్లని వస్త్రాలను ధరించి అలంకారం చేసుకొని ఉదయపు పలహారానికి ముందే లక్ష్మీదేవితో కలిసి ఉన్న శ్రీహరిని పూజించాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామనమోస్తుతే మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. ఓ భగవంతుడా, నువ్వు పూర్ణమైన కామనలు కలవాడివి. నీకు ఆపేక్షలు లేవు. నువ్వు గొప్ప మహిమల ప్రభువు. నీయందే సకల సిద్ధులు ఉన్నాయి. అటువంటి నీకు నమస్కారములు. ఓ ఈశ్వర, దయ, సంపద, తేజస్సు, మహిమ, శక్తి మొదలైన సకల గుణాలు నిన్ను సేవిస్తున్నాయి. కనుకనే నువ్వు భగవంతుడవు, జగన్నాథుడవు అవుతున్నావు. విష్ణుపత్ని మహామాయే మహాపురుష లక్షణే ప్రియేథామే మహాభాగే లోకమాతర్నమోస్తుతే. విష్ణుపత్నివైనవో లక్ష్మి, నువ్వే గొప్ప మాయాశక్తివి. నీ యందు కూడా పురుషోత్తముడి లక్షణాలే ఉన్నాయి. కనుక గొప్ప భాగ్యవతివైన ఓ లోకజనని, నాపై ప్రీతిని కలిగి ఉండు. నీకు నమస్కారం. మహాప్రభావశాలి, మహామహిమాన్వితుడు, మహావిభూతులలో కూడినవాడు భగవంతుడు అయిన పురుషోత్తముడికి నమస్కారం. ఓ దేవా, పూజా ద్రవ్యాలను నీకు సమర్పిస్తున్నాను అనేటువంటి భావం గల మంత్రంతో శ్రీహరిని ప్రార్థిస్తూ ప్రతిరోజు ఆ స్త్రీ ఏకాగ్రమైన చిత్తంతో ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, ధూపములు, దీపము, నైవేద్యము మొదలైన ఉపచారాలను కూడా సమర్పించాలి స్వామికి. హవిశేషంతు జుహుయాదనలే ద్వాదశాహుతి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి స్వాహేతి. గొప్ప విభూతి అయిన లక్ష్మీదేవికి భర్త భగవంతుడైన పురుషోత్తముడికి ఇది అర్పించబడుగాక అనే ఈ మంత్రార్థంతో నైవేద్యం పెట్టి మిగిలిన హవిస్సును 12 సార్లు అగ్నిలో హోమం చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణులతోనే కోరికలన్నీ తీరుతాయి. కనుక సకల సంపదలను కోరుకునేవాడు భక్తితో వరాలనిచ్చే వారిద్దరిని ప్రతిరోజు చక్కగా పూజించాలి. తరువాత భక్తితో వినయంతో కూడిన మనస్సుతో సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి మంత్రాన్ని 10 సార్లు జపించి తరువాత స్తోత్రాన్ని పఠించాలి. ఓం లక్ష్మీ నారాయణులారా, మీరిద్దరూ జగత్ప్రభువులు. మీరు జగత్తుకు కారణమైన కూడా అతీతులుగా ఉన్నారు. లక్ష్మీదేవియే జగత్తుకు ఉపాధానమైన సూక్ష్మశక్తి. లక్ష్మీదేవియే మాయాశక్తి. ఆ మాయను అతిక్రమించటం ఎంతో కష్టం. పురుషోత్తముడవైన నువ్వే సాక్షాత్తుగా ఆ మాయాశక్తికి అధీశ్వరుడవై ఉన్నావు. శ్రీకృష్ణాయ నమః.